హలో సుధీర్ వర్మ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్కరికి సంపాదించాలని ఉంటుంది. సార్ ఎస్. బేసిక్ ఐడియా లేకుండానే కొంతమంది దిగి సక్సెస్ఫుల్ అవుతారు. కొంతమంది ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది, బట్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా చేయాలని దాని మీద అవగాహన ఉండదు. లీడ్స్ ఎలా జనరేట్ చేయాలని దాని మీద అవగాహన ఉండదు. అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి బిజినెస్ రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఎక్స్పెండ్ చేయాలనేది తెలియదు. సార్ అవును. ఎలా సార్, ఏ విధంగా ఉంటుందంటారు? కొత్తగా పెట్టే వాళ్ళకైనా సరే, లేదా బిజినెస్ ఎక్స్పెండ్ చేసే వాళ్ళకైనా సరే. నైస్ సార్. ద మోస్ట్ ట్రస్టబుల్ అండ్ లైవ్ ప్రూఫ్ బిజినెస్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్ సార్. ఈవెన్ మీరు చూడండి, కొంతమంది సెలబ్రిటీలు కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు రియల్ ఎస్టేట్లోనే పెట్టుకుంటారు. అవును, ఈ రోజు పార్ట్ టైం కింద కూడా పెట్టేవాళ్ళు. ఈరోజు కరెంట్ సినారియో లాస్ట్ 6 months 8 months 1 yearలో క్రిప్టో కరెన్సీ ఎన్ఎఫ్టీలు అని అందరూ పరుగులు పెట్టారు సార్. చాలా మంది 5 కోట్లు 10 కోట్లు పెట్టి సూసైడ్లు కూడా చేసుకున్నారు. అంటే ఆ డిజిటల్ క్రిప్టో కరెన్సీకి ఎటువంటి అష్యూరెన్స్ లేదు. అది ఉందో లేదో, ఏ రోజు ఎలా క్రాష్ అవుతుందో లేదు. ఈవెన్ చాలామంది అమెరికన్ ఇన్వెస్టర్స్ కూడా స్టాండర్డ్గా ఒక పాయింట్ చెప్తారు, నాకు స్టాక్ మార్కెట్ గురించి తెలీదు, ఏ రోజు ఎలా ఉంటుందో, నాకు క్రిప్టో కరెన్సీ గురించి తెలీదు, నా కళ్ళ ముందు ల్యాండ్ కనబడుతుంది, దాని మీద నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఇది ఒక పద్ధతి. అండ్ సెకండ్ థింగ్, ల్యాండ్ అనేది లిమిటెడ్ సార్. యూనివర్సల్గా ల్యాండ్ అనేది లిమిటెడ్. మీరు ఏం చేసినా ల్యాండ్ని పెంచలేరు. అంటే ఎవరో సింగపూర్ లాగా, దుబాయ్ లాగా కొత్తగా ఐలాండ్స్ క్రియేట్ చేసి వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసి అమ్మితే అమ్మాలి తప్పించి ప్రతి ఒక్కరికి అది పాసిబుల్ కాదు. ఎంతో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇప్పుడు దుబాయ్ ఏం చేసింది, బీచ్ మధ్యలో సెపరేట్గా ఐలాండ్స్ డిజైన్ చేసి వరల్డ్ వైడ్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి అమ్మింది. సముద్రం మధ్యలో ల్యాండ్ని క్రియేట్ చేసి వాటి మీద ఇల్లు కట్టి అమ్మారు. ఇది అందరికీ పాసిబుల్ కాదు అండ్ ఎక్కువ చేయలేము. వాళ్ళు చేసింది జస్ట్ టూరిజం డెవలప్ చేయడానికి చిన్న చిన్న వెంచర్స్ ఎగ్జిక్యూట్ చేశారు. టెక్నికల్లీ ఇది చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అట్ ద సేమ్ టైము మనం ల్యాండ్ని పెంచలేం. ఏం చేసినా ఎంత ల్యాండ్ ఉందో అంతే ఉంటుంది భూమి మీద. అండ్ జనాభా రోజు రోజుకి పెరుగుతూనే ఉంటారు. అవును, ప్రతి రోజుకి జనాభా పెరుగుతూనే ఉంటారు, కానీ ఉన్న ల్యాండ్ అది ఒక్కటే. సో ఇదే ల్యాండ్ని ఇంతమంది యూటిలైజ్ చేసుకోవాలంటే దీని డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు రియల్ ఎస్టేట్లో. సో ఫస్ట్ వెరీ ఫోర్మోస్ట్ పాయింట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. అయితే ఇందులో కూడా చాలా మోసాలు అవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇవాళ ఉన్న అట్రాక్షన్స్ ప్రకారం, గవర్నమెంట్ పాలసీస్ ప్రకారం ఇది తగ్గింది ఇంతకు ముందుతో పోలిస్తే. ఇంతకుముందు ఏంటి, ఒకే డాక్యుమెంట్ 100 మంది పేరుతో ఉండేది. ఇవాళ అలాంటి మోసాలు మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నారు. అయినా అందులో ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి. బట్ రియల్ ఎస్టేట్ అనేది నిజానికి ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీ. అయితే మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో జనరల్గా చేసే పని ఏంటి, ఇప్పుడు ఒక 100 ఎకరాలు ఉంది సార్. 100 ఎకరాలని ఎవరో ల్యాండ్ కొనుక్కొని దానికి కావాల్సిన ఉడా అప్రూవల్, జిహెచ్ఎంసీ అప్రూవల్, జీవీఎంసీ అప్రూవల్ ఏవో తీసుకొని లేఅవుట్ వేస్తారు. లేఅవుట్ అంటే దానికి రోడ్డుకి కొంత వదలాలి, డ్రైనేజీకి కొంత వదిలేయాలి, ఎలక్ట్రికల్ వర్క్ కొంత వదిలేయాలి, వెంటిలేషన్ కొంత వదిలేయాలి. ఆ రకంగా డిఫరెంట్ ప్లాట్స్ డిజైన్ చేసి సెల్ చేస్తారు. సెల్ చేసేటప్పుడు డిఫాల్ట్గా చేసే పని ఏంటి, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని డిప్లాయ్ చేసి అమ్ముకోమని చెప్తారు. మీరు అమ్ముకోండి, మీకు 20% ఇస్తాం, 10% ఇస్తాం, 30% ఇస్తాం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఎక్కువగా కంపెనీ తాలూకా ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారు సార్. అడ్మిన్ స్టాఫే ఎక్కువ మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏజెంట్సే ఉంటారు. ఈ ఏజెంట్స్ 4-5 కంపెనీలకు పనిచేస్తారు, ఇబ్బంది లేదు. ఎక్కడో ల్యాండ్ సేల్ చేస్తూ ఉంటారు, వచ్చిన డబ్బులు ప్రాఫిట్ తీసుకుంటూ ఉంటారు. జనరల్గా ఇది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ వరల్డ్ వైడ్గా. ఈవెన్ నేనైనా సరే ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనబడింది అనుకోండి, 500 SFTO, 1000 SFTO, లేదంటే 2000 SFTO కొని ఒక సర్టెన్ రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మేస్తూ ఉంటాం. ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది, రెవెన్యూ నష్టపోదు, దాని మీద ఉండే పెద్ద ఇష్యూస్ ఉండవు. మనం డాక్యుమెంట్ ఒక్క విషయాన్ని ప్రాపర్గా క్లియర్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నిజానికి చాలా మంచిది. అండ్ అదే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద దెబ్బలు తిరిగి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రెండూ ఉన్నాయి. అయితే జనరల్గా ఇది మంచి ప్రొసీజర్. అయితే రీసెంట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగళూరు నుంచి మాకు క్లయింట్ ఉన్నారు, bulkland.in అని. వాళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ ఉంది. ఇది 2013 నుంచి రన్ అవుతుంది. 2015 నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంది. ఎవరైనా సొంత ఊరు నుంచి బయటికి వెళ్ళిపోతారు చూసారా, ఎన్ఆర్ఎస్, లేదంటే ఊరు నుంచి హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో జాబ్స్ చేసుకునే వాళ్ళు, లేదా అమెరికా వెళ్ళిపోయే వాళ్ళు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ సొంత ఊర్లో ల్యాండ్ కొనాలి అనుకుంటారు. ల్యాండ్ కొనాలి అనుకున్నప్పుడు జనరల్గా మీరు ఒక ల్యాండ్ కొనాలంటే మీరు చేసే ప్రొసీజర్ ఏంటి సార్? మీరు ఒక 5 ఎకరాలు ల్యాండ్ కొందాం అనుకుంటున్నారు, ఏం చేస్తారు మీరు? రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే
ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా చూసుకుంటాను. బిఫోర్ దట్ ఫస్ట్ ఎంక్వైరీ ఎలా స్టార్ట్ చేస్తారు? అది ఎవరిది, ఎక్కడుంది, ఎస్ దాంతోపాటు రిఫరెన్స్ ఏమైనా ఉందా, ఎస్ ఎవరికి తెలిసింది అది అని చెప్పేసి చూసు. ఎవరో ఒకరిని అడుగుతాం. అవును. పెద్దన్నో బాబాయ్నో ఊర్లో ఎవరైనా ఉంటే మావయ్యనో తమ్ముడినో ల్యాండ్ రేట్ అక్కడ ఎలా ఉంది, ఎలా ఉంది, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తాం కదా. జనరల్ గా డిజిటల్ బిజినెస్ కి ట్రెడిషనల్ బిజినెస్ కి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుకున్నాం. నా ఫ్రెండ్ ఎవరో ఒక 5 ఎకరాలు ల్యాండ్, అరే ఎవరికైనా ఉంటే అమ్మి పెట్టరా అని నాకు చెప్పాడు. ఆ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఈ ల్యాండ్ని ఎవరెవరికి అమ్మగలను? ఎవడైనా నా దగ్గరికి వచ్చి ల్యాండ్ ఉందని అడిగితే చెప్పగలను, లేదా నాకు తెలిసిన 10-20 మందికి పుష్ చేసి ఇగో నా దగ్గర ల్యాండ్ ఉంది, మా ఫ్రెండ్ ఎవరైనా కావాలంటే కొనుక్కోండి అని చెప్పగలను. నా స్కోప్ ఇంతే. వచ్చే 10 మందికి, నాకు తెలిసిన 20 మందికి తప్పించి నేను అంతకన్నా ఆ ల్యాండ్ నేను ప్రమోట్ చేయలేను. బట్ డిజిటల్ బిజినెస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం అంతా చూస్తుంది దాన్ని. అయితే వీళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే, ఇది ఒక కేస్ స్టడీ కింద చెప్తున్నాను. వీళ్ళు ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫ్రాంచైజెస్ వస్తున్నారు. బల్క్ ల్యాండ్ అనేది ఆల్మోస్ట్ 25 years నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణలో వాళ్ళ ఫ్రాంచైజ్ మోడల్స్ లాంచ్ చేస్తున్నారు. ఫ్రాంచైజ్ ఎవరు తీసుకోవచ్చు? స్టూడెంట్స్, ఇండివిజువల్గా పనిచేసుకునే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, కొత్తగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెడదాం అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు. ఏంటంటే దీంట్లో స్కోప్ ఎక్కువ ఉంది. అయితే ఫ్రాంచైజ్ కాస్ట్ 1,50,000 ప్లస్ GST సార్, అంటే 27,000 కలుపుకొని 1,77,000 ఒక ఫ్రాంచైజ్ కాస్ట్ పడుతుంది. ఈ ఫ్రాంచైజ్ ఎక్కడ తీసుకోవాలి? ఆంధ్ర అండ్ తెలంగాణలో ప్రతి ఊర్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటాయి కదా సార్. ప్రతి డిస్టిక్కి, ప్రతి ఊరికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉంటాయి. సో ఈ ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరలో ఒక 100 SFT ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి. చేసుకుంటే కంపెనీ సైడ్ నుంచి బ్రాండింగ్ గైడ్లైన్స్ అంటే బోర్డు కానీ, పోస్టర్స్ కానీ, బిజినెస్ కార్డ్స్, బ్రోచర్స్, క్యాటలాగ్స్, ఒక ట్యాబ్, స్మార్ట్ ఫోన్ అండ్ 3 days ట్రైనింగ్, ఇవన్నీ కూడా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. ఒక 1 month గ్యాప్లో కంపెనీ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ ఊర్లో ఎవరైనా పొలాలు అమ్ముదాము అనుకుంటే, స్థలాలు అమ్ముదాము అనుకుంటే ఫ్రాంచైజ్ పార్ట్నర్ దగ్గరకు వచ్చి 1,000 రూపాయలు పే చేస్తే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది వెబ్సైట్లో పెడతారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎలాగో ప్రమోట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ వెబ్సైట్లో ఆ ఇన్ఫర్మేషన్ పెడతారు. సపోజ్ రాజమండ్రిలో ఎవరో 5 ఎకరాల ల్యాండ్ అమ్ముదాం అనుకున్నారు. మన ఫ్రాంచైజ్ పార్ట్నర్ దగ్గరకు వచ్చి 1,000 రూపాయలు కట్టి ఫోటోలు ఇస్తే వాళ్ళు ఆ సైట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇప్పుడు రాజమండ్రిలో బయట ఎవరెవరు ఉంటున్నారు, అది హైదరాబాద్లో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు, యూఎస్లో ఉండేవాళ్ళు, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, ఎవరైనా సరే ఒక 5 ఎకరాల ల్యాండ్ కొందాం అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆ వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ అడ్వర్టైజ్మెంట్ వెబ్సైట్లో పెట్టేటప్పుడు ఫ్రాంచైజ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. సో దానివల్ల ల్యాండ్ కొందాము అనుకున్నప్పుడు వాళ్ళకి ఎంక్వైరీ వస్తుంది, డైరెక్ట్గా క్లయింట్కి రాదు. నేను ఫ్రాంచైజ్ తీసుకుంటే నాకు ఎంక్వైరీస్ వస్తాయి. అలా ఎంతమంది చూస్తే అన్ని ఎంక్వైరీలు నాకు వస్తాయి. ఒక ల్యాండ్ గురించి 20-30 ఎంక్వైరీలు పెరిగినప్పుడు ఎక్కడో నేను క్లోజ్ చేసుకుంటాను ఈ డీల్ని. ఈ డీల్ క్లోజ్ చేసేటప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లో డబ్బులు ఎక్కడ వస్తాయి? డీల్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చే కమిషనే రియల్ ఎస్టేట్లో ఉండే మేజర్ ప్రాఫిట్. వెంచర్లు వేసే వాళ్ళకి కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి ఎక్కడ ప్రాఫిట్ అంటే వచ్చే కమిషన్. సో నేను ఒకటి 5% 10% కమిషన్ మాట్లాడుకుంటాను. మీ ల్యాండ్ నేను అమ్మి పెడతాను, నాకు ముందు 1,000 రూపాయలు పే చేయండి చాలు. నేను వెబ్సైట్లో మీ ఇన్ఫర్మేషన్ పెడతాను. ఒకవేళ ల్యాండ్ క్లోజ్ అయితే, ల్యాండ్ డీల్ కనుక జరిగిపోతే నాకు 5% 10% 20% మీ ఇష్టం. అది మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి, వాళ్ళ విల్లింగ్నెస్ బట్టి ఎంతో కొంత కమిషన్ మాట్లాడుకుంటారు కదా. ఈ కమిషన్ 100% నాకే వస్తుంది యాజ్ అ ఫ్రాంచైజ్ పార్ట్నర్గా. కంపెనీకి రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ముందు నా ఊర్లో ఎవరెవరైతే ల్యాండ్స్ అమ్ముదాం అనుకుంటున్నారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ డేటాబేస్ నా దగ్గర ఉంటుంది. ఈ ఇంతమంది ల్యాండ్స్ కి ఎవరు కొందాం అనుకున్న ఎంక్వైరీస్ పెరుగుతాయి. ఈ వెబ్సైట్ కి NRI ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది, సౌత్ ఇండియా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సో వేరే స్టేట్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి ఎవరైతే పొలాలు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్ఫర్మేషన్ కాంటాక్ట్ చేస్తారు. అక్కడ పర్టికులర్గా ఫ్రాంచైజ్ పార్ట్నర్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంక్వైరీస్ పెరుగుతాయి. సో ఫేర్ డీల్, చాలా సింపుల్గా, ఈజీగా ఆఫీస్లో కూర్చొని పని చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు సైట్ విజిట్స్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీ ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. సో వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందు అప్రోచ్ అయితే, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి అనుకుంటే ఎవరైనా బిజినెస్ చేయొచ్చు. అండ్ ఇందులో మెయిన్ USP వాళ్ళ పేరుకు తగ్గట్టు బల్క్ ల్యాండ్స్, అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్, ఎక్కువగా ఉన్న ల్యాండ్స్ మాత్రమే అమ్ముతారు, చిన్న చిన్న ల్యాండ్స్ అమ్మరు.
సో మినిమం 1 acre, ఆ పైన ఉన్న ఏ ల్యాండ్ అయినా మనం అడ్వర్టైజ్మెంట్లో పెట్టి సేల్ చేసుకోవచ్చు, దాని నుంచి ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు, కమిషన్ కూడా సంపాదించవచ్చు. ఒక మనిషి ఒక రోజు చేసే పని ఒక వెబ్సైట్ 100 పనులు చేస్తుంది, అదే తేడా. నేను అడిషనల్గా బిజినెస్ పెంచుకోవచ్చు, నా వెబ్సైట్ నుంచి ఎక్కువ కాంటాక్ట్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇది ఓవరాల్గా వాళ్ళ ఎజెండా. ఇది ఎందుకు చెప్పానంటే ఇందాక మీరు చెప్పిన రియల్ ఎస్టేట్లో ఎన్నో పాలసీస్ ఫర్మ్స్ ఉంటాయి సార్. ఇది ఒక రీసెంట్గా మనం హ్యాండిల్ చేసిన ఒక క్లయింట్, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒక కేసు. ఎలా సార్ అంటే మీ త్రూ కొంతమంది వెళ్ళాలనుకుంటారు, అటువంటి వాళ్ళకి హెల్ప్ ఏ విధంగా అవుతుంది? సార్ ఎవరైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా లేదా ఫర్దర్గా సపోర్ట్ చేద్దాం అనుకున్నా సరే, కింద ఇచ్చిన నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ త్రూ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ నేను పంపిస్తాను. అండ్ ప్రతి ఒక్కరితోనే ఓవరాల్గా నేను మాట్లాడడం జరుగుతుంది, కంపెనీతో కూడా కాంటాక్ట్ చేయించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యావ్ ఎ గుడ్ డే. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు కనుక సుధీర్ వర్మ గారితో కలిసి నడవాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదు అని అంటే బిజినెస్కి సంబంధించి కొత్త కొత్త ఐడియాస్ క్రియేట్ చేసుకొని మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ దాంతోపాటు ఒక కొత్త బిజినెస్ని ఏ విధంగా క్రియేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అండ్ ఉన్న బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫ్రాంచైజ్ ఏ విధంగా తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించి మీరు సుధీర్ వర్మ గారితో మాట్లాడవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.